ఏమంటాడు వాడా వాడు కరోనా వయసు 2 వచ్చినాయి అన్నాడు. ఏడికి వచ్చినాయట? మన ఇంటికి వచ్చి తలుపులు దొబ్బుతానే ఉన్నాయి. అమ్మా నువ్వేం చెప్పినావు? ఇంకో నేనా ఇంకా తలుపు దొబ్బుతా అని చెప్పిండు. నువ్వేం చెప్పినావు? నేనా నేను అయ్యో అన్నా. అయ్యో అన్నావా? మరి ఎట్లా అయ్యేద్దాం మనం? సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. అవి పోయినాయా? సరే అవి పోయినాయంట. అమ్మా పోయినాయా? ఓకే మనం ఉండొచ్చు కదా, ఏం కాదు కదా. మళ్ళీ వచ్చిందంట. మళ్ళా ఎవరు చెప్పింది నీకు? నాకా ఫోన్ చేయి ఒకసారి, నాన్నకి ఫోన్ చేయి. ఎప్పుడు చేసినానా? నాన్నతో మాట్లాడతావా? ఇంకో నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడు. మా డాడీ ఫోటో దింపుతాడు. మాట్లాడతాడంట. సరే తర్వాత మాట్లాడతాను, తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు మాట్లాడు, ఏం కాదు. ఇంకోటి ఫోన్ చేస్తాను. ఇంకోళ్ళు చెప్తారా? అమ్మో నీకు మస్తు ఫోన్లు వస్తానే కదా. ఇలా ఇంకో గిట్లా అన్నాడు అనుకో, ఇంకో గిట్లా అన్నాడు అనుకో ఫోన్ పని చేస్తాడు. అంతేనా? అంతే. ఎవరు చేసి ఫోన్ ఇవ్వాలి నీకు? కాదు గిట్లా అన్నాడు అనుకో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మాట్లాడు మరి. ఇంకోటి ఫోన్ చేసిండు. పెద్ద కరోనా వయసు వచ్చిందా? ఇంత పెద్ద కరోనా వయసు. ఇంకా పెద్దది కరోనా వయసు అంట. మరి మందులు రాలేదటనా? చాలా పెద్దది కరోనా వయసు అంట. చంపేద్దాం దాన్ని. దాన్ని కట్టి ఇచ్చుకోవద్దు. అప్పుడు తెలుస్తారు వాడి కోత రక్తం వచ్చి అవి వెళ్ళిపోతాయి. ఇంకెందు చనిపోతాయి అన్ని అవుతాయి. ఎట్ట పట్టుకుంటావు వాటిని? ఇక గిట్ల పెట్టిండనుకో, చుక్క పెట్టిండనుకో అవి వెళ్ళిపోతాయి. అమ్మా గ్రేట్. నువ్వేనా? నువ్వెక్కడున్నావు? డాడీ తోటి మాట్లాడతావా? నువ్వు ఆఫీస్లో ఉన్నావా? ఇంకో వేరే సాడు మీ సాడు. ఏం కావాలి అడుగు. ఏం కావాలి? బిల్లులా? నాకు వాడు బిల్లులు చేసి ఇస్తలేరా? మా ఇంటికాడ ల్యాప్టాప్ ఉన్నా, మా డాడీ ఉన్నాడు, చేసి ఇస్తాడు. ఎవరు చేసి ఇస్తలేడు? ఎవరు చేసి ఇస్తలేరట? ఇంకో వాళ్ళ సారు చేసి ఇస్తలేరంట. అందుకే అట్లా వద్దు, తప్పు. సరే ఇంకో వేరే సారు చేసి ఇస్తలేరంట. వాళ్ళు చేసి పోతే మన దగ్గరికి వస్తాను అట్నా? మన దానికే వస్తాడంట. ఓకే డాడీ ఉన్నారని చెప్తే వస్తాడంట. ఓకే ఇంకా మేడం ఫోన్ చేస్తా. ఇంకో హలో మేడం. ఇంకో మీ మేడం మాట్లాడు. ఏ మేడం? మీ మేడం. పెద్ద మేడమా? ఏమంటుంది? డాడీతో మాట్లాడుతా అన్నది. నువ్వు అడుగు చెప్పు నాకు ఏమంటుందో. బిల్లులు కావాలంటే పండుగ అయిపోయినాక చేస్తాం మనం. పండుగ అయిపోయినాక చేస్తాం. చెయ్యి అన్నది. సరే మేడం, ఓకే మేడం అను. ఓకే పండగ నువ్వు పండగకు రమ్మంటారు మా మేడాన్ని. వస్తాడన్నది పండగ. మరి ఏం చేస్తావు?
ఏమిస్తావు? ఆ బిల్లులు ఉన్నాయి కదా, ఆ. వేరే బిల్లులు ఇద్దాం. బిల్లులు ఇద్దామే. పండగకి ఎందుకు రమ్మను? ఆ? అప్పాలు చేసి ఇస్తావా వేయడానికి? కాదు, వాళ్ళకి బిల్లులు కావాలంట. బిల్లులా? ఆ, పండగ అయిపోయినాక రా అన్నావా? ఆ బిల్లులు ఆ, సారు ఆ, వాళ్ళ ఆ, సారు వచ్చిందంట. ఆ. సారు వచ్చి ఉమ్. బిల్లులు కావాలంట. వాళ్ళ అందుకే ఆహా, వాళ్ళ సార్ వచ్చి బిల్లులు కావాలి, జీతం పడతలేదు అన్నాడా? ఆ, అందుకే ఆ. రమ్మన్నా పండగకి. పండగకా? ఆ, ఆహా. అవును. ఇంకేమన్నావు? ఇంకెవరు ఫోన్ చేసిళ్ళు? ఇంకోలా బాబాయ్ ఫోన్ చేసిండా? బాబాయ్ ఫోన్ చేస్తాడు. సరే మాట్లాడు. బాబు వీడియో కాల్ చేస్తాడు బాబాయ్. వీడియో కాల్ చేస్తాడా? ఆ, బో గ్రేటే. గిరే బాబాయ్ అంటాడు. ఏమంటాడు? గిరే మాట్లాడు. ఇంకో గిరొట్టాలి. ఆ. గిరొట్టిందనుకో ఆ. ఇక బాబాయ్ వస్తాడు. ఇక మాట్లాడు మరి. వచ్చిండా? రాలే. ఇంకో ఆ. వన్ పెట్టిండనుకో, వేరే ఫోన్ వస్తాడు. సరే ఇంకో నేను బాబాయ్ ఫోన్ చేస్తాను. మాట్లాడు బాబాయ్తో. గిరొత్తాలి. గిరొత్తినాక ఇంకో ఫోన్ వస్తాలి. ఇంకో గిరొత్తాలి. అప్పుడే బాబాయ్ ఫోన్ చేస్తాడు. సరే మాట్లాడు. ఇంకో వీడియో కాల్ చేసి చూడు. ఓకే మాట్లాడు మరి. మాట్లాడు. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను. మేము ఏం చేస్తలేము, మేము కొత్త ఇంట్లో ఉన్నాం. సరే రా నాడేను. బాబాయ్ హైదరాబాద్ నాటినా వచ్చిందా? నువ్వు ఎక్కడ ఉన్నావు? అడబాళ్ళారా స్కూల్లోనా? అంటే కాలేజ్ చెప్తాడవా నువ్వు? అంటే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చిల్లు అడుగు. అంటే స్కూల్లో ఇంకా అడబాళ్ళ హైదరాబాద్లో. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఊళ్ళోనా? అవును. నువ్వేంటా? అంటే మరి ఎక్కడ ఉన్నావు నువ్వు? రూమ్లోనా? ఏ రూమ్లో? రూమ్లోనా? వేరే రూమ్లో ఉన్నాడంట. బాబాయ్ ఇక్కడ లేడు, హైదరాబాద్ ఉన్నాడు. అడబాళ్ళ స్కూల్లో. అడబాల్ అంటే స్కూల్లో ఉన్నట్టు. సరే డాడీ తెలియదు డాడీ. నువ్వు స్కూల్కి పోవా మరిగా? సరేగా నువ్వు స్కూల్కి పోవా? కారు నువ్వు ఈ స్కూల్కి పోవా ఈ సంవత్సరం? కారు చెప్తా కాడు నువ్వు ఇంకా అడబాలు ఉంటే స్కూల్లో అన్నట్టు. స్కూల్ అంటే చదువుకున్న స్కూల్, పెద్ద స్కూలు, ఇంత పెద్ద స్కూలు. ఓకే ఓకే. ఇంత పెద్ద స్కూల్లో ఒక రూములు ఉన్నాయి. సరే. ఒక రూమ్లో ఆ ఫోన్, అక్కడ టీవీ ఉన్నది. టీవీ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, వంట చేసేది ఉన్నాయి. ఇంకా అన్నలో బాబాయ్ వండుకుంటాడు. బాబాయ్ వండుకుంటాడా? బాబాయ్కి వండొచ్చు డాడీ. బాబాయ్కి వండొస్తుందా? వండొచ్చు డాడీ. అవునా? నీకు వస్తుందా వంట? నాకు వస్తుంది కానీ కొంచెం వస్తుందా? నాకు బొమ్మలు కొనిస్తే వేరే బొమ్మలు కొనిస్తే వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు నీకేమేమి వంటలు వస్తాయి చెప్పు. నాకు వేరే కొని. సరే నువ్వు ఏమేమి కూర వండుతావు? నేను వేరే కూర, పెరుగు కూర వండుతా. ఇంకా
కాడు నీకు చెప్తా. చెప్పు. నేను ఉమ్, పెరుగే వండుతా. ఉమ్, పెరుగు ఇంకా బిస్కెట్ వేసి పెరుగులా వండుతా. పెరుగులో బిస్కెట్ వేసి వండుతారా? ఆ. ఇది ఎక్కడ వంటకం? అదే వండితే మంచిగా ఉంటుందా? కాడు అది తింటే కాడు అవుతుంది, అది తింటే లడ్డు అవుతుంది. అవునా? మంచిగా ఉంటుంది తెలుసా? మరి నువ్వు తింటావా? అట్లా తింటే మస్తు తింటది. నువ్వు తింటావా? నువ్వు తింటే మస్తు ఉంటుంది. చిన్న నేను పిల్లలు తింటే మస్తున్నాడు, పెద్దలు తింటే మస్తు. మరి నేను లావైనా కదా. లాగైనా అది తింటే నాకు లాగు అయ్యాడు. లావు అవ్వరా? అయ్యాడు. ఇంతకుముందు అవుతారన్నావు కదా. అయ్యాడు లాగు. లావు కాదు. మమ్మీ తింటే లాగాడు, వాళ్ళు తింటే లాగయ్యాడు. లాగు కాదు, లావు అను. ఎవరి దగ్గర ఉంటే, ఇంటి దగ్గర ఉంటే ఎవరి బొమ్మలు కొనుక్కుంటే వాళ్ళు అనుకొస్తుంది. మమ్మీది కొత్త గ్యాస్ కాదు, మమ్మీది చిన్న గ్యాస్ వాడు, పెద్ద గ్యాస్. అది పాత ఉన్నది. నాదే మంచిగా ఉంది. నీ కొత్త గ్యాస్ కొనుక్కొచ్చుకున్నావా? నాకే వచ్చింది అనొచ్చు. మమ్మీకి ఎట్లా వండుతాడా? మమ్మీకి తెలవాడు, నాకేం వస్తాయి. నీకే వండుతుందా? ఇంకో ఫోన్లో చేస్తాడు, ఇంకో ఫోన్ చేస్తాడు. మళ్ళీ కరోనా వాసాడా? దయ్యం వచ్చిందా మా ఇంటికి? దెబ్బనే ఉన్నాడా దయ్యం? అయ్యో దయ్యం వచ్చిందంట, దెబ్బనే ఉన్నాడు. తలుపు నెడుతుందా? నెడతాడు, గిట్లా గిట్లా నెడతానే ఉన్నాడు. వామ్మ, గిట్లా గిట్లా ఇంకా నెడతానే ఉన్నది. నీకు భయం లేదా మరి? నాకు భయం లేదు. నేను కట్టి ఇచ్చి కోసేస్తా, కోసినప్పుడు అది వెళ్ళిపోతుంది. దయ్యాన్ని కొత్తావా? నువ్వు చూసినావా దయ్యాన్ని ఇంతకుముందు? చూడలేదు. మరి ఎట్లా కొత్తావు? ఆ దయ్యం వస్తే అది ఆ గేటు నువ్వు తీసే ఇంటి దగ్గరకు నేను వెళ్ళి కోసేస్తా, కోసేస్తే అది తీసుకెళ్తావి, అది పారిపోతుంది. ఓకే, అది ఉడుకుతుంది. ఓకే. ఇంకా ఏం సంగతులు? ఒకటి ఫోన్ చేస్తాను మళ్ళా. మాడి